వయస్సులో రండి మన ధ్యానం కొరకు మనం ఒక విలక్షణమైనటువంటి ఆ పక్షిని చూస్తాం మన ధ్యానంలో. దేవుని యొక్క వాక్యంలో మనం నేర్పించాలని చూస్తుంది. అంటే అవి జంతువులు అవనండి, లేకపోతే పక్షులు అవనండి, ఇంకా మరేదన్నా అవనండి చూస్తూ ఉంటుంది. వాటికి తగినటువంటి కొంత సింబాలిజం అంటే గుర్తు కూడా ఉంది దేవుని వాక్యంలో. ఆ గుర్తులు చూసినప్పుడు దయచేసి మ్యూట్ అవ్వండి. ఆ గుర్తులు చూసినప్పుడు మనకి చాలా ఆ విషయాలు నేర్పించాలి అని దేవుడు కోరుకుంటున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ ఉదయ కాలంలో ఒక పక్షిని చూద్దాం మనం. ఆ పక్షి మీ అందరికి బాగా తెలిసినటువంటి పక్షి. అది మనం ఇంగ్లీష్లో ఈగిల్ అంటాం. పక్షిరాజు అని రాయబడింది. చాలా చోట్ల ఈ పక్షిరాజు గురించి బైబిల్లో రాయబడింది. అది చాలా శక్తివంతమైనటువంటి మరి అందమైనటువంటి ఒక గుర్తుగా ఒక సింబల్గా రాయబడింది. మరి ఈగిల్ అంటే పక్షిరాజు అని వాడబడింది. సాధారణమైన భాషలో మనం గ్రద్ద అంటాం. అది బలానికి మరి లేకపోతే సంరక్షణకి, వేగానికి, తను తాను తిరిగి పునరుద్ధరించుకోవడానికి, తర్వాత ఒక విజన్ కలిగి ఉండడానికి, అంతేకాకుండా ఇది దేవుని యొక్క కేర్, శ్రద్ధ మన మీద చూపించడం, దేవుని యొక్క శ్రద్ధని కూడా మనకి ఒక గుర్తుగా చూపిస్తూ ఉంటుంది. మరి దాని గురించి మనం స్టడీ చేసినప్పుడు మనకి చాలా రెఫరెన్సుల్లో ఈ ఈగిల్ పక్షిరాజు అనేటువంటి పక్షి గురించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసేటువంటి రిఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథం 40:31. మొట్టమొదటిగా ఈ పక్షిరాజు మరి బలానికి, తిరిగి పునరుద్ధరించబడటానికి ఒక గుర్తుగా ఉంది, సూచనగా ఉంది. చూసినట్లయితే 40:31 చూసినట్లయితే తెలుగులో చదువుతారా ఎవరైనా ఒకళ్ళు తీసి? వారు నూతన బలం పొందదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అది ఎదురు చూసేవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే పక్షిరాజు వలె ఉంటారంట. అంటే పక్షిరాజు మరి దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళకి గుర్తుగా ఉంది. మరి చూసినట్లయితే చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఎగురుతుంది అని మనం చూస్తా ఉన్నాం. మరి అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్ అంటారు. అంటే ఏం జరుగుతుంది పక్షిరాజు ఎగిరినప్పుడు అని అంటే, ఎగిరినప్పుడు పక్షిరాజు ఒంటరిగా ఎగురుతుంది. దాని గుణం ఏంటి అంటే ఒంటరిగా ఎగురుతుంది. చాలా ఎత్తైన ప్రదేశాల్లో ఒంటరిగా ఎగురుతుందంట. మరి అది పిచ్చుకలతోనో లేకపోతే కాకులతోనో లేకపోతే ఇంకా ఇతర చిన్న చిన్న పక్షులతో కలిసి ఎగరదు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే తను తాను ప్రత్యేకించుకుంటుంది. తన బలాన్ని ఎరిగి లేకపోతే తన యొక్క మరి చురుకుదనాన్ని ఎరిగి తన గురించి తను తెలుసుకొని తను తాను ప్రత్యేకించుకుంటుంది. మరి చిన్న చిన్న బర్డ్స్తో ఎగరదు అని అంటే మరి మన చుట్టూ ఉండేటువంటి ఇరుకు హృదయాల్లో కలవకుండా ఎవరైతే మనల్ని కిందకి లాగుతారో, మన యొక్క హృదయాల్ని కిందకి లాగుతారో, నిరుత్సాహానికి గురి చేస్తారో అటువంటి మరి ఇరుకైనటువంటి హృదయాలు కలిగిన వారితో ఉండకుండా
మరి ఈ యొక్క పక్షిరాజు పైకి ఎగురుతుందంట. ఆ పైకి ఎగిరినటువంటి ప్రదేశాల్లో కేవలం పక్షిరాజులు మాత్రమే ఉంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన సహవాసం ఎవరితో ఉండాలి? మన యొక్క కంపెనీ అంటాం కదా! మన సహవాసం ఎవరితో ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ఒంటరిగా పైకెగరడం అనేది దాని యొక్క ధైర్యానికి, దాని యొక్క బలానికి సూచనగా కనిపిస్తా ఉంటది మనకి. సో, ఇది చాలా ఎత్తైనటువంటి స్థలాల్లో ఎగురుతా ఉంటది. మరి అంతే గాకుండా మరి ఆ ఎత్తైన స్థలాల్లో ఎగరడం వలన ఏం జరుగుతది అంటే, మరి పక్షిరాజు ఒక తుఫానొచ్చిందనుకోండి. అప్పుడేమవుతది ముందు ఆ యొక్క మేఘాలన్నీ గూడా ఒక చోటకొస్తా ఉంటాయి తుఫాను రాబోయే ముందు. మరి అటువంటి సమయాల్లోనంట మరి చాలా ఆహ్, ఉత్సాహపడతదంట. అంటే ఆ మేఘాలన్నీ పోగు చేయబడతా ఉన్నప్పుడు ఇహ తుఫాను రాబోయే ముందున మరి పక్షిరాజు చాలా ఎక్సైట్ అవుతదంట. అంటే ఉత్సాహపడుతదంట. ఆహ్, ఆ తర్వాత మరి ఆ పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఏమవుతది అంటే, దా ఆ తుఫాను ద్వారా వచ్చేటువంటి గాలుంది చూసారా? తుఫాన్లొచ్చినప్పుడు గాలులొస్తాయి. గాలులు వీస్తాయి. ఆ గాలిని అది ఉపయోగించుకొని దాని యొక్క రెక్కల్ని పైకి ఎగరజేసి పైకి ఎగురుతదంట. ఆ గాలి యొక్క సహాయంతో. ఆ తుఫాను గాలి యొక్క సహాయంతో. మరి ఆ పైకి ఎగిరినప్పుడు అది తన్ను తాను ఆ గ్యాదర్ అయినటువంటి మేఘాలు దేని వలన ఆ తుఫాన్లు గాలులు వస్తాయో ఆ గాలులకి ఆ మేఘాలన్నీ కూడా ఒక చోటకొస్తాయో ఆ మేఘ ఏవైతే ఆ వర్షాన్ని కృంభరించాలని ఉంటాయో వాటికన్నిటికంటే పైకి ఎగురుతుందంట. అది అది ఇంకా పైకి ఎగరడానికి కావాల్సినటువంటి శక్తిని ఎక్కడి నుంచి సంపాదిస్తది అంటే తుఫాను గాలుల్లోంచి సంపాదిస్తదంట. మరి చూసినప్పుడు ఒక్క నిమిషం. మరి ఇప్పుడు ఆ! చూసినప్పుడు తుఫాన్లంటే సాధారణంగా భయపెడతా ఉంటాయి. తుఫానంటే ఎవరికీ ఇష్టం ఉండదు. తుఫానంటే నష్టంగా మనం పరిగణిస్తాం. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈ పక్షిరాజు, ఈ ఈగిల్ మరి తన రెక్కలని ఆ తుఫాను గాలి సహాయంతో పైకి లేపుతదంట. ఆ పైకి లేపినప్పుడు ఇంకొంచెం పైకి ఎగురుతది. తను సాధారణంగా ప్రయాణించే ఎత్తు కన్నా కూడా అది పైకి ఎగిరి మరి అది ఆ మేఘాల పైకి ఎగురుతదంట. ఏవైతే వర్షిస్తాయో ఆ మేఘాల పైకి ఎగురుతాయంట. అందువల్లనే అవి తుఫాను ప్రభావం నుంచి తప్పించుకుంటాయి. అంటే తుఫాను దాని కింద ఉంటదనమాట. అందుకని అది తుఫాను ప్రభావంకి లోబడదు. సో అక్కడికెళ్ళిన తర్వాత రెక్కల్ని అసలు విదిలించదట. సాధారణంగా మనం పక్షిని చూస్తే గనక రెక్కలు కొట్టుకుంటా ఎగురుతాయి కదా! మనం సాధారణంగా చూస్తా ఉన్నప్పుడు. కానీ ఈ గద్ద చూసినట్లయితే తను తాను ఎప్పుడైతే పైకి తీసుకెళ్తదో ఆ రెక్కలను విదిలించదంట. రెక్కలను విదిలించకుండా రెక్కల్ని అలానే పెట్టి ప్రయాణం చేస్తా ఉంటది. ఆ విషయాన్ని మనం కూడా చూస్తాం. మరి అందుకనే తను ఆ తుఫాను సమయాల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటది అంటే అదొక అవకాశంలాగా ఉపయోగించుకుంటది. మరి ఆ యొక్క రెక్కల సహాయంతో పైకి ఎగిరిన తర్వాత ఆ రెక్కలను అలానే ఉంచేసి మరి మేఘాల మీద ఎగురుతా తుఫాను యొక్క ప్రభావానికి లోనవ్వకుండా మరి తను చక్కగా ఉన్నతమైన స్థలాల్లో అంటే ఎత్తైన స్థలాల్లో ఎగురుతా ఉంటదంట. అయితే ఇతర పక్షులను గనక మనం చూస్తే గనక అవన్నీ తుఫాను వచ్చే సమయంలో పారిపోతాయి. ఎక్కడ కొమ్మలు దొరుకుతాయా, ఎక్కడ దాక్కుందామా మరి అని దాక్కోవడానికని పరిగెడతా ఉంటాయి. ఆ విషయాలు మనకు కూడా తెలుసు. అంటే దాంట్లోంచి మనం నేర్చుకునేది ఏంటంటే మనకి జీవితంలో వచ్చేటువంటి సవాళ్ళు నిజంగానే సవాళ్ళు లేకుండా జీవితం అసలు ఉండదు. ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి
ఈ సవాళ్ళు ముందు పక్కనే గ్రహించి అందులో నుంచి ఇంకా బలంగా వెళ్ళడానికి, అంటే ఇంతకు ముందు కన్నా మనం ఉత్తమంగా తయారు చేసుకోవడానికి మనం సిద్ధపడాలి. మన జీవితాన్ని పైకి లేపేవిగా ఆ తుఫాలని, ఆ సవాళ్ళని, ఆ యొక్క మరి ఆ ఛాలెంజెస్ ని మనం మరి ఇంకా ఎత్తైనటువంటి ప్రదేశాలకి మనల్ని తీసుకుని వెళ్ళేవిగా ఆ యొక్క తుఫాను గాలులు వంటి సవాళ్ళని మనం స్వీకరించాలి. మరి చూసినట్లయితే సాధిస్తారు, వీళ్ళు సాధించేటువంటి వారుగా ఉంటారు అనే వాళ్ళంట ఎప్పుడు కూడా మరి భయపడరు, కానీ ఇంకా ఎక్కువ ఎత్తులకి ఎదగడానికి, పైకి ఎదగడానికి మరి వాళ్ళు ప్రయత్నాలు చేసి అందులో చక్కటి విజయాలు పొందుతారంట. మరి అందుకనే మన జీవితంలో కూడా దేవుడు మనకి ఈ పక్షిరాజు నుంచి నేర్పించేది ఏంటి అంటే, సవాళ్ళ గురించి మనం భయపడక్కర్లా. ఆ సవాళ్ళని మనకి ఉపయోగకరంగా మలుచుకోవాలి. ఏ విధంగా పక్షిరాజు మరి తనని తాను పైకి లిఫ్ట్ చేసుకోవడానికి, పైకి ఎక్కటానికి ఆ యొక్క తుఫాను గాలిని వినియోగిస్తుందో, మరి ఆ విధంగా మనం కూడా మరి పైకి ఎక్కటానికి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి తుఫానుల్ని లేకపోతే సవాళ్ళని మనం ఉపయోగించుకోవాలి. అవి మనల్ని నాశనం చేయడానికి రావు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఎక్కువ సార్లు అని అంటే, మనల్ని మనం ఇంకా పైకి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ఆ సవాళ్ళని అనుమతిస్తాడనే విషయం మనం నేర్చుకోవాలి. తర్వాత చూసినట్లయితే ఆత్మీయంగా కూడా విశ్వాసులైన మనం మరి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతామో అటువంటి వ్యక్తులంగా మనం కూడా మరి సమస్యల కంటే ఎత్తుగా ఎదగటం నేర్చుకోవాలి. ఎప్పుడు సమస్యల్లో పడి కొట్టుకోవటమే, వాటి చుట్టూ తిరగటమే కాకుండా సమస్యల మీదగా ఎదగటం అనేది మనం నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క చిత్తం. దేవుడు ఆ విధంగా మన పట్ల కోరుకుంటా ఉన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు డేలా పడిపోయి, కింద పడిపోయి రకరకాలైనటువంటి ఇతర సమస్యల్లోకి మనం ఎంటర్ అవ్వకుండా వాటిని ఆధారంగా చేసుకొని ఇంకా ఎక్కువ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని దేవుడు వాటిని అనుమతిస్తాడు. అందులోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఇదే. ఏంటి అంటే, ఎప్పుడైతే దేవుని మీద వేచి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని వద్ద మరి కనిపెడతా ఉంటామో, ఆయన మరి మనకున్నటువంటి సాధారణమైనటువంటిది కాదు, కానీ అసాధారణమైనటువంటి బలాన్ని మనకిస్తాడు. ఎందుకు అనంటే, జీవితంలో వచ్చేటువంటి తుఫాన్ల కన్నా పైకి ఎదగడానికి మరి దేవుడు మనకి ఆ యొక్క అసాధారణమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూస్తే గనక మరి మనం నిర్గమాకాండంలో కనిపిస్తుంది. అది చూడండి, 19:4, నిర్గమాకాండం 19:4. చదువుతారా? నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అది అక్కడ మళ్ళీ దేవుడు తను తాను గ్రద్దతో పోల్చుకుంటా ఉన్నాడు. తాను గ్రద్దతో పోల్చుకుంటా ఉన్నాడు చూసినట్లయితే. అంటే గ్రద్ద తన పిల్లల్ని, తన చిన్ని పిల్లల్ని ఎట్లా మోస్తుందో, నేను కూడా అలా రెక్కల మీద మోసుకొని వచ్చాను మిమ్మల్ని ఐగుప్తు నుండి అని చెప్తా ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఈ గద్దలు తన యొక్క నివాస స్థలాన్ని, గూళ్ళని చాలా ఎత్తైనటువంటి శిఖరాల మీద పెడతాయంట, చిన్న చిన్న చెట్ల మీద పెట్టవు. అంతేకాకుండా ఆ గద్ద పిల్లల్ని చాలా సాఫ్ట్ గా
అంటే చాలా మెత్తగా ఉండేటువంటి మరి ఆ మంచి గూడుని కట్టి ఆ చిన్న పిల్లలు ఆ గూడులో చక్కగా ఉండేట్లుగా మరి అవి వేటాడి తీసుకొని వచ్చి వాటికి పెడతాయి. అవి వేటాడేటప్పుడు మనం గమనిస్తే గనక గ్రద్దలు చచ్చిపోయిన దాన్ని తినవంట. ఫ్రెష్ గా అంటే అప్పుడే నూతనంగా ఉన్నటువంటి ఆ యొక్క వేటను తీసుకొచ్చి పిల్లలకు పెడతాయి అంట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన గతంలో మనకున్నటువంటి విజయాల మీద ఆధారపడకూడదు. నూతనమైనటువంటి అవకాశాల కొరకు, నూతనమైన విజయాల కొరకు మనం ఆత్మీయ స్థితిలో ముందుకెళ్ళాలి. ఒకవేళ మన గతంలో అపజయాలుంటే దాని తాలూకా విషయాల్ని, దాని తాలూకా వస్తువుల్ని, లేకపోతే దాని తాలూకా గుర్తుల్ని, లేకపోతే దాని తాలూకా మెమరీస్ ఆ పాస్ట్ లో గతంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మనం ముందుకు వెళ్ళాలి అనేది మరి గత మరి సూచిస్తూ ఉంటది. చాలా తన పిల్లలకి చాలా ఫ్రెష్ గా ఉండేటువంటి వేటను తీసుకొచ్చి పెడుతుంది. ఎప్పుడో చచ్చిపోయినటువంటి జంతువునో లేకపోతే ఇంకో దాన్నో వేటాడి తీసుకొచ్చి తన పిల్లలకి పెట్టదు. అంటే మనం నిత్యం కూడా ఒక ఫ్రెష్ స్టార్ట్, ప్రతిరోజు కూడా మనం మన గతాన్ని వదిలిపెట్టి అందులో ఉన్నటువంటి విజయాల మీద ఆధారపడకుండా అపజయాలను బట్టి మరి లెక్కలు వేసుకోకుండా మనం ప్రతి దినం దేవునితో నూతనంగా మొదలు పెట్టాలి అని మనకి అర్థం అవుతా ఉంది. తర్వాత ఇది చూసినప్పుడు తను చాలా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఆ గూడు కడుతుంది. చాలా ఫ్రెష్ గా ఉండేటువంటి ఆహారం అందిస్తుంది. మెత్తగా ఉండేటువంటి క్వశ్చనింగ్ ఉండేటువంటి గూడును కట్టి పిల్లల్ని పెంచుతుంది. అలా కొన్నాళ్ళు పెంచిన తర్వాత ఈయన పెంచిన సమయం అయిపోయింది, మరి ట్రైనింగ్ ఇచ్చే సమయం వచ్చింది అని పక్షిరాజు అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే మరి ఆ గూట్లో ఉన్నటువంటి ఈకలు, తర్వాత మెత్తగా ఉండేటువంటి గడ్డి ఇవన్నీ వేసి గూడు కట్టింది కదా, చాలా మెత్తగా చక్కగా పెంచింది కదా అప్పుడు దాకా. ఆ గూడుని మరి ఆ గూడుని తీసేస్తుందట, ఆ గూడుని చెదరగొట్టేస్తుందట. అంటే చాలా క్రూరమైనటువంటి తల్లిలాగా అనిపిస్తుంది అది ఆ సమయంలో పిల్లలకి. కానీ ఆ గూడిని చెదరగొట్టడం వలన ఆ చిన్ని పక్షులు ఏమవుతాయి అని అంటే అవి చాలా అన్కంఫర్టబుల్ గా, అంటే మరి చాలా సుఖంగా లేనట్లుగా అయిపోయి ఆ గూడు చెదరడం వలన అవి ఇంకా దిక్కుతోచని పరిస్థితులు రెక్కలాడించి ఎగరడానికి ఆయుత్తమైపోతాయి. సో ఆ గూళ్ళలోంచి ఎప్పుడైతే పడవేయబడినాయో అది సాధారణంగానే తను కాపాడుకోవటం అనేటువంటి విషయంలోకి వెళ్ళిపోయి అది రెక్కలాడించి ఎగరడం మొదలు పెడతా ఉంటది. అయితే అది చిన్నవి కదా చాలా, అవి కొంతసేపు ఎగిరిన తర్వాత వాటి రెక్కల్లో స్ట్రెంగ్త్ సరిపోదు. అటువంటప్పుడు ఆ పక్షిరాజు వాటి మీదే ఎగురుతా వాటి భద్రతని చూసుకుంటా ఏ చిన్న పక్షి పిల్ల పక్షి యొక్క రెక్కల్లో బలమైపోయిందో వాటి కిందకి వచ్చి ఆ రెక్కల మీద మోసుకుంటుందంట, ఆ రెక్కల మీద పెట్టుకుంటుందంట. దానికి విశ్రాంతినిస్తుందంట పిల్ల పక్షికి. మరి ఆ యొక్క అసలు సాధ్యం కాదు ఈ యొక్క గూట్లో ఉంటాం, మన కంఫర్ట్ అంతటినీ తీసేసింది, మనం సుఖంగా ఉన్నాం ఇన్నాళ్ళు, ఈ గూడు చెదరగొట్టేసింది అమ్మ అనుకుంటున్నటువంటి పిల్లలు ఆ విషయాన్ని చూసినప్పుడు తన్ని మరి ఎగరడానికి లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే తల్లి ప్రిపేర్ చేసింది అనే విషయాన్ని గమనిస్తారు. చాలా సార్లు మనం అన్ని విషయాల్లో, ఉద్యోగంలో కానివ్వండి, ఆత్మీయ స్థితిలో కానివ్వండి, ఆర్థిక స్థితిలో కానివ్వండి, ఏ విషయమైనా సరే కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటాం. అంటే చాలా మెత్తగా ఉండి మెత్తని ప్రదేశాల్లో హాయిగా మరి చాలా సౌఖ్యంగా ఉండాలనుకుంటాం. కానీ కంఫర్ట్ జోన్స్, ఆ సౌఖ్యకరమైనటువంటి ప్రదేశాలు మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వవు. అందుకనే మనం ఆ యొక్క సౌఖ్యం కలిగించేటువంటి ప్రదేశాలను వదిలిపెట్టాలి. అక్కడ మనకి ఏ రకమైనటువంటి
గ్రోత్, ఎదుగుదల లేదు అనే విషయాన్ని మరి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ చూసినప్పుడు దేవుడు తను తాను పోల్చుకుంటా, నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసుకొచ్చాను. అంటే ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చారని తను తాను ఒక గద్ద వలె లేకపోతే పక్షిరాజు వలె పోల్చుకుంటా ఉన్నాడు. మరి ఇందాక చెప్పినట్లుగానే ఈ గూడుని చాలా ఎత్తైనటువంటి, అంటే యాక్చువల్ గా ఈ ఈగిల్, ఈ గ్రద్ద గూడు ఎక్కడ పెడుతుంది అంటే ఎత్తైన పర్వత శిఖరాల మీద పెడతాదంట. ఏదో చిన్న చెట్టు చేవల మధ్యలో పెట్టదంట. అంతేకాకుండా మనం చూస్తున్నాం కదా, 3 విషయాలు చూస్తున్నాం. తన చిన్న పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది, ట్రైన్ చేస్తుంది, శిక్షణ ఇస్తుంది. ఎప్పుడైతే కిందకి పడిపోతాయి అని అనుకుంటుందో వాటి కిందకి వెళ్ళి తమ రెక్కల చాటున రెక్కల కింద భద్రపరుస్తుంది. దాంట్లోంచి మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటి అనంటే, దేవుడు కూడా మనల్ని ఆయా పరిస్థితులు, అసౌకర్యాలని సృష్టించి మన జీవితంలో మనల్ని మరి ట్రైన్ చేస్తాడు, అంటే శిక్షణ ఇస్తాడు. కానీ మనల్ని ఎప్పుడు కూడా పడిపోనివ్వడు. ఆయన యొక్క సంరక్షణలోంచి మనల్ని తప్పిపోనివ్వడు. అది ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. అంటే మన జీవితాల్లో మరి ఆత్మీయమైనటువంటి తుఫాన్లు వస్తా ఉన్నాయా, మరి శారీరక అవసరతలు, భౌతికమైన అవసరతలు కృంగదీస్తా ఉన్నాయా, కృంగుదలైనటువంటి తుఫాన్లోకి వెళ్ళామా, నిరుత్సాహం అనేటువంటి తుఫాన్లోకి వెళ్ళామా, రకరకాలైనటువంటి పరిస్థితులు అనేటువంటి తుఫాన్లోకి వెళ్ళామా, అవి ఎందుకు వచ్చినాయి అనంటే మరి ఎత్తైన ప్రదేశాల్లో మనల్ని ఎగర చేయడానికి, అంతేకాకుండా మనకి ఎగరడం నేర్పించడానికి, అంతేకాకుండా మనం పడిపోకుండా సంరక్షించేటువంటి దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మనం గమనించడానికి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. తర్వాత 3వదిగా చూస్తే ద్వితీయోపదేశ కాండం 32:11. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 32:11 చదవండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయను. యెహోవా వారిని విడిపించిన అది చూసినట్లయితే గనక మరి పక్షిరాజు రెక్కలు తాపుతుందంట. ఎవరి కోసం? ఆ చిన్న చిన్న పక్షులు దాని యొక్క పిల్లలు పడిపోతా ఉన్నప్పుడు రెక్కలు చాపి వాటిని పట్టుకుంటుందంట. అంటే అదే బయటకు తోసేస్తుంది. ఎందుకు అంటే ఎగరడం నేర్చుకుంటాయని. ఇంకోటి మనం గమనిస్తే ఆ ఎగరడం నేర్చుకునేటువంటి పిల్లల్ని చాలా క్లోజ్ గా, చాలా దగ్గరగా గమనిస్తా ఉంటది. ఎంతసేపు ఎగురుతారు, ఎలా ఎగురుతారు, ఎంత స్ట్రెంగ్త్ ఉంది వాటి రెక్కల్లో అనేటువంటి దాన్ని చాలా దగ్గరగా గమనిస్తా ఉంటుంది. చూసినట్లయితే అవసరమా అని అనుకుంటే కనుక వాటిని పట్టుకుంటుంది, కింద పడిపోకుండా పట్టుకుంటుంది. దేవుడు మనల్ని శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు కాబట్టి మనల్ని ఎన్నడూ కూడా పడిపోనివ్వడు అనే విషయం చూస్తున్నాం. అంతేకాకుండా దేవుడు మనకి అసౌకర్యాన్ని అనుమతిస్తాడు. ఎందుకు అంటే మనం ఎదగడానికి అనుమతిస్తాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే చెప్పబడింది. ఆ ట్రైనింగ్ గురించే, పక్షిరాజు పిల్లలకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ గురించే చెప్పబడింది. అంతేకాకుండా అది చూపించేటువంటి కేర్, సంరక్షణ కొరకు చెప్పబడింది. నిజంగా అవసరం ఉంటే వచ్చి ఆ చిన్న పక్షిని తను మోసుకుంటది. కాబట్టి మరి ఈగిల్, గద్ద సంరక్షణకి
పోషించటానికి ఒక గుర్తుగా ఉంది. గ్రద్ద సంరక్షించటానికి గుర్తుగా ఉంది, గ్రద్ద పోషించటానికి కూడా గుర్తుగా ఉంది. తర్వాత మనం చూస్తే కనుక 4వదిగా ఇర్మియా భక్తుడు మాట్లాడతాడు. 4:13. ఇర్మియా 4:13. చదువుతారా? మేఘములు కమ్మునట్లు కమ్మునట్లు ఆయన వస్తున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగములని. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. ఓకే, నేను దీని గురించి ఎక్కువ వివరించను కానీ ఇక్కడ ఆగుదాం మనం. మరి ఈ ఈగిల్ అంటే వేగాన్ని గురించి మాట్లాడతాను. మరి ఈ గద్దలు ఎంతగా వేగవంతంగా ఉంటాయో మాట్లాడతారు. అంటే గద్ద ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఎలా గద్దను గురించి ఏమని రాయబడింది అని అంటే, ఇవి చాలా వేగంగా ఉంటాయి. అంటే చాలా హఠాత్తుగా దాని కదలికలు మనం చూస్తాం. అంతేకాకుండా అది అంత పైన ఎగురుతున్నప్పటికి కూడా తనకి ఎంత శక్తి ఉంటుందంటే ఆ కింద కనపడేది ఏంటి అనేది జడ్జి చేసుకోవడానికి, అదేంటిది అనేది జడ్జి చేసుకోవడానికి తనకు తాను అది అన్ని కిలోమీటర్ల ఎత్తు నుంచి చూస్తా ఉన్నప్పుడు ఆ భూమి మీద ఉన్నది ఏంటి అంటే తన వేటను గుర్తుపట్టడానికి తను చాలా సునిశ్చితంగా చూస్తుంది. చూసినప్పుడు తన యొక్క ఆ సునిశ్చితమైనటువంటి దృష్టిలో అక్కడ కింద భూమి మీద ఏం కనపడుతుంది అనేది దానికి అవగాహన అవుతుంది. కాబట్టి విశ్వాసులు ఏ విధంగా ఉండాలి అని అంటే, మరి నిజమే వేగవంతంగా ఉండాలి, మనం సునిశ్చితమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. మరి అవసరమైతే మరి సడన్ గా ఒక మూమెంట్ లేకపోతే ఒక కదలికని మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని తీసుకునేవారుగా మరి మనం సిద్ధపడిన వారుగా ఉండాలి. ఇంకా చాలా చోట్ల మరి ఈ యొక్క ఈగిల్ గురించి రాయబడింది. అది మత్తయి సువార్త 24:28 కొత్త నిబంధన గ్రంథంలో ఇది ఒక చోటే రాయబడింది. ఆ వచనాన్ని కూడా తర్వాత మీరు చదువుకోండి. దేవుడు ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలతో, ఆ పక్షిరాజును పోలినటువంటి ఆశీర్వాదాలతో మనల్ని కూడా ఎదుర్కొని మరి మన జీవితంలో గొప్ప ఆత్మీయ మేలు కలిగినట్లుగా మనల్ని అనుగ్రహించుగా. రండి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన ఇచ్చేటువంటి ప్రతి పరిస్థితి